ప్రతి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి అక్కడ సేవకుల మీద వాక్యం చెప్పిన తర్వాత ఆమె వచ్చి అంటది, పాస్టర్ గారు, నేను తర్వాత ఆమెనే కదిలించి ఏమంటుందంటే, నేను యెరూషలేములో యోర్దాను నదులను బాప్తిసం తీసుకుని, అమ్మో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సహోదరి కానీ ఒక సాక్ష్యం విన్నా ఏంటి, ఆమె ఏంటి ఎవరికి 9 లక్షలు డబ్బులు ఏంటి ఇంట్రెస్ట్కి ఇచ్చింది. 9 లక్షలు ఇచ్చింది. ఏంటి ఇచ్చిన తర్వాత అవతల వ్యక్తి ఏం చేశాడంటే బ్రేక్ చేసేసాడు. హల్లెలూయా, బ్రేక్ చేసేసాడు. ఇప్పుడు ఈమె వెళ్ళి ఏంటి ప్రతి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా డబ్బులు రావడం ప్రార్థన చేయవా, అయ్యా నా డబ్బులు రావడం ప్రార్థన చేయవా అని అన్ని చోట్ల అడిగి 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 ఇసుకుబుట్టి అక్కడ ఆ సంఘములకు వెళ్ళిన తర్వాత సేవకుల మీటింగ్ పడింది. మాకు సేవకుల మీటింగ్ పడింది. సేవకుల మీటింగ్ పడినప్పుడు అక్కడికి వచ్చి కూడా నాతో మాట్లాడింది. ఆ రోజు వాక్యం నేనే అక్కడ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సేవకుల మీద వాక్యం చెప్పిన తర్వాత ఆమె వచ్చి అంటది, పాస్టర్ గారు, నేను వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చాను, 9 లక్షలు వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఇచ్చాను, కానీ 1 సంవత్సరం బాగానే వడ్డీ కట్టారు పాస్టర్ గారు, 2వ సంవత్సరం కానించి బ్రేక్, ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, అవి రావట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అండి. సరే ప్రార్థన చేస్తానులే అమ్మ అన్న. తర్వాత ఆమెనే కదిలించి ఏమంటుందంటే, పాస్టర్ గారు, నేనేమైనా అందరిలాగా నేను కాను పాస్టర్ గారు, అందరైతే ఇక్కడే ఎక్కడ పడితే అక్కడ బాప్తిసం తీసుకుంటారు, కానీ నేను యెరూషలేములో యోర్దాను నదులను బాప్తిసం తీసుకుని, అమ్మో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోర్దాను నదులు యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న ఆ ప్లేస్లో నేను బాప్తిసం తీసుకున్నాను, కానీ ఇవేంటి పాస్టర్ గారు, నేను దేవుడికి అన్యాయం చేయలేదు కదా అంది. నేను అన్నాను, కాస్త నాకు ఆత్మ కదిలింపబడి, కొద్దిగా జస్ట్ ఆత్మ కదిలింపబడి ఈమెకి కొద్దిగా వార్నింగ్ ఇవ్వాలనిపించింది నాకు. ఏంది అప్పుడు నేను అన్నాను, అమ్మ యోర్దానులో బాప్తిసం తీసుకొని ప్రభు చెప్పాడు నీకు, యుద్ధంలోకి వెళ్ళి బాప్తిసం తీసుకో. ఆయన యుద్ధంలో బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఆయన ప్రాంతంలో ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఆయన అక్కడ బాప్తిసం, లేకపోతే అక్కడ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి నీ కాడ తీసుకుంటాడు ఆయన, ఇక్కడ వచ్చి బాప్తిసం తీసుకుంటాడు ఆయన. ఏదే అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ బాప్తిసం తీసుకున్నాడు, అనుకూలమైన సమయం అది తీసుకున్నాడు. కానీ నీకెవరు వెళ్ళమన్నారు అక్కడికి? నీకెవరు వెళ్ళమన్నారు? అది అక్కడ చేసి చాలామంది అది చెప్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి అన్నారు పాస్టర్ గారు అని. అప్పుడు నేను ఎలుగుడు అక్కడ ఎన్ని వదిలినాయి అన్నా, 1,20,000 వదిలింది అన్నా. పాస్టర్ గారికి కాணிక సరిగిస్తున్నావు అని ఏంటి, అటు పాస్టర్ గారి వైపు చూస్తుంది, నా వైపు చూసేది, అక్కడ పాస్టర్ గారి వైపు చూస్తుంది, నా వైపు చూసేది. కానుక నీ దేవునికి ఎంత ఇస్తున్నావు అని, ఎంత ఇస్తున్నాను మరి రావట్లేదు, సౌండ్ రావట్లేదు. 1,20,000 ఖర్చు పెట్టమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దేవుడు చేయమన్న దానికి చేయి, నువ్వు దేవుడు చెప్పిన దానికి నువ్వు చేయి. అది చేయకుండా నేను యేసు ప్రభు బాప్తిసం తీసుకుని యోర్దాను తీసుకున్నాను, దేవుడు నా పట్ల కానీ అని నేను అక్కడ బాప్తిసం తీసి ఇక్కడ వడ్డీకి ఇస్తావా? ఏమండి, అక్కడ నీ బాప్తిసం ఇక్కడికి వడ్డీకి ఇస్తావా? ఒకటే మాట చెప్పి తెలిసేసాను ఆమెకి. ఎన్ని లక్షలు ఇచ్చావు? 9 లక్షలు ఇచ్చాను. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం వచ్చి 2 సంవత్సరాలు బ్రేక్ అయింది. ఇంకా నువ్వు అలాగనే ఉండు, ఇంకా 4 సంవత్సరాల దాకా ఈ 9కి ఇంకా 9 18 లక్షలు నువ్వు ఖర్చు పెట్టిన రూపాయి బిళ్ళ నీకు రాదుపో అన్న నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా అంది మోకాన్ని. నువ్వు ఎట్లన్నా నాకు సంబంధం లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఉన్న ప్లేస్లలో నువ్వు బాగు అవ్వు, విశ్వాసం కలిగి ఉండు. పక్కన నుంచి నేను ఈ మాట చెప్పిన తర్వాత మరొక పాస్టర్ గారు ఉన్నారు. మరొక పాస్టర్ గారు ఉండి ఆయన అన్నాడు, అమ్మా అంటే ఆయనకి నాకు గిట్టదులే, ఆ పాస్టర్ గారికి ఆయనకి నాకు ఎట్రమ్మా
ఏంది నీ సమస్య? 9 లక్షలు రావాలా? ఇట్రా ప్రార్థన చేస్తా, 9 రోజుల్లో నీకు వచ్చుద్ది అన్నాడు. 9 రోజుల్లో నీకు వస్తాయి, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాడు. ఇప్పటికీ ఆయన ప్రార్థన చేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. మళ్ళీ మొన్నేళ్ళు కలిశాను. కలిసినప్పుడు మళ్ళీ పాస్టర్ మీటింగ్ ఎక్కడ పడింది. పడితే మా వచ్చింది. ఏంటి పాస్టర్ గారు, ఏంది నీ నోటి నుంచి పలికి అవి ఇంకా రాలేదు? నా నోటి నుంచి వచ్చే మాటలు అవి నాయి కావు, దేవుడిది. హల్లెలూయా. ఆయన ఎన్ని రోజుల్లో వస్తాయని చెప్పాడు? 9 రోజుల్లో వస్తాయని. నేనేం చెప్పాను? ఇంకా 4 సంవత్సరాలు, ఇంకా 9 లక్షలు ఖర్చు పెట్టినా నీకు రాదన్నా. ఎందుకో తెలుసా? నీ మనస్సు ముందు మార్చుకో. హల్లెలూయా. నువ్వు మనస్సు మార్చుకో. మొబ్బు తొలగిపోయినట్టుగా నీ సమస్య తొలగిపోద్ది. హల్లెలూయా. మొన్న ఎడేస్తామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఒకటి ఉంటుంది, మనుషులు మాట్లాడేది మరి ఒకటి ఉంటుంది. హల్లెలూయా. మా తల్లి యూట్యూబ్లో చూసుద్ది, నవ్వుద్దేమో. హల్లెలూయా. ఎప్పుడైనా ఆన్ చేసి చూస్తుంది. ఆమె వినాలనే ఇప్పటికీ ఆమెకి రాలేదు కాబట్టి ఈ సాక్ష్యం వచ్చింది ఆమెకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.